హాయ్ అండి, వెల్కమ్ టు స్పీడ్ విజ్. నేను మీ నాగేంద్ర. చాలామంది అయితే మాకు కామెంట్ చేసి కాల్స్ కూడా చేస్తున్నారు. అన్న ఇంకా మాకు మంచి మంచి కార్స్ అయితే చూపించండి, బడ్జెట్లో కావాలి, మాకు ఇంకా మంచి మంచి కలర్స్ కావాలి, ఎలాగో సంక్రాంతి గట్రా వస్తుంది కదా, పండగకి కార్లు కొనుక్కుందామని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరి కోసం అయితే మంచి మంచి కార్స్ ఇవ్వడదామని ఈరోజు యూ కార్కి అయితే రావడం జరిగింది. వీళ్ళ దగ్గర చాలా కలెక్షన్ ఉందంటే ఒకసారి రండి చూద్దాం. హాయ్, వెల్కమ్ టు యువర్ కార్స్ అడ్రస్ తెలుసు కదండి. మాదాపూర్, కావూరు హిల్స్, రత్నదీప్ ఆపోజిట్ ఉంటుందండి. ఆఫీస్ నేమ్ వచ్చేసి యువర్ కార్. సో ఈ వీడియోలో మన దగ్గర వచ్చేసి చాలా కార్స్ వచ్చేసి పార్క్ అండ్ సేల్కి వచ్చాయి. ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే 2 lakhs నుంచి అరౌండ్ 20 lakhs వర్తబుల్ కార్స్ కూడా 2 lakhs నుండి 20 lakhs కార్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. సో ఏ మోడల్స్ ఏ ప్రైస్లో ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేస్తాను. చూసుకుంటే i10 వెహికల్ ఉందండి మన దగ్గర. 2011 మోడల్ అండి. స్పోర్ట్స్ వెహికల్, పెట్రోల్ వెహికల్. 3 lakhs కోడింగ్ చేస్తున్నాడు. నెగోషియబుల్ ప్రైస్ అప్రాక్సిమేట్గా 2,50,000 2,60,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఈ స్పోర్ట్స్లో వచ్చేసి మనకు ఇన్బుల్ట్ స్టీరియో, పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ ఇవైతే ఫీచర్, బ్యాక్ వైపర్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో చెప్తున్నాడు కస్టమరు. 250-260 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడచ్చు. ఫోర్డ్ ఫిగో వెహికల్ 2015 మోడల్, టైటానియం టాప్ ఎండ్ వెహికల్ అండి. డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. మైలేజ్ కూడా చూసుకుంటే అరౌండ్ 20-22 దాకా మైలేజ్ ఇస్తుంది. ఇది చూసుకుంటే సేఫ్టీ వైజ్గా చూసుకుంటే కూడా వెహికల్ బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. చూసుకుంటే మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. 4,20,000 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్. నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు. మీరు కస్టమర్ దగ్గర మాట్లాడుకుంటే మీకు అప్రాక్సిమేట్గా 3,50,000 లేదంటే 3,60,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. చెవర్లెట్ బీట్ వెహికల్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎల్ఎస్ వేరియంట్, ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ అండి. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. పెట్రోల్ ఇంజిన్ కాబట్టి చాలా వరకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీకు సర్వీస్ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకు స్పేర్ పార్ట్స్ సంబంధించినవన్నీ కూడా మీకు రాణిగంజ్లో అయితే అవైలబుల్లో ఉంటాయండి. సర్వీస్ అనేది ఏ మెకానిక్ అయినా చేస్తాడు ఈ వెహికల్కు. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. మనకు ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది. మీకు చూసుకుంటే టైర్స్ కూడా చూసుకుంటే అరౌండ్ 90% ఆఫ్ ది టైర్ లైఫ్ కూడా ఉంది. ప్రైస్ వచ్చేసి 2 lakhs నుంచి 2,20,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. హుండై గ్రాండ్ ఐటెన్ అండి. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, 2013 మోడల్ అండి. ప్రైస్ మనకు మైలేజ్ చూసుకుంటే అరౌండ్ 20-22 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది వెహికల్. చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు. ఇది ప్రైస్ కూడా చూసుకుంటే మనకు తక్కువ ప్రైస్లోనే ఉంది. 3,70,000 3,70,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో అయితే మాట్లాడచ్చు. హుండై గ్రాండ్ ఐటెన్ అండి. గ్రాండ్ ఐటెన్ రావడం 2013 మోడల్ నుంచి వచ్చిందనమాట. సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్, 370-380 బడ్జెట్లో కూడా సెల్లర్తో మాట్లాడచ్చు. హుండై గ్రాండ్ ఐటెన్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అనమాట. స్పోర్ట్స్ డ్రైవ్ అయిన కూడా వెరీ లెస్ డ్రైవ్ అండి. ఓన్లీ 75,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి. ఒకసారి మీరు ఇంటీరియర్ చూసుకుంటే ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది. ఆటోమేటిక్ మౌంటెడ్ స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి. ఏసీ ఉంటుంది. 4 పవర్ విండోస్ ఉంటుంది. పవర్ స్టీరింగ్ ఉంటుంది. ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ మిర్రర్స్ వస్తాయి. సో ఇవన్నీ ఫీచర్లు అయితే ఉంటాయి స్పోర్ట్స్లో. ఇది మోడల్ కూడా 2019 మోడల్ అండి. ది బెస్ట్ ప్రైస్లో వస్తుంది. కస్టమర్ అయితే కోడింగ్ అయితే 550 అయితే కోట్ చేస్తున్నారు. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే నెగోషియబుల్ ప్రైస్, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. అప్రాక్సిమేట్గా 4,90,000 లేదంటే 5 lakhs బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడచ్చు అండి. 2019 మోడల్ స్పోర్ట్స్ పెట్రోల్ వెహికల్. హుండై ఎలైట్ i20 అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015 మోడల్ ఉంది. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అనమాట. స్పోర్ట్స్ అంటే మిడ్ వేరియంట్ వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. మీకు యాక్చువల్గా అయితే స్పోర్ట్స్కి అయితే అలై వీల్స్ రావు. చూసుకుంటే కస్టమర్ వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలై వీల్స్ కూడా చేయించుకున్నారు. స్క్రాచ్లెస్ ఉందండి వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. ప్రైస్ కూడా కస్టమర్తో మాట్లాడుకుంటే ది బెస్ట్ ప్రైస్లో ఇస్తాడు కస్టమర్తో. 590 అయితే కోట్ చేస్తున్నారు ప్రజెంట్. నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు. అప్రాక్సిమేట్గా 5,40,000 లేదంటే 5,50,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. హుండై ఎలైట్ i20 అండి. మోడల్ వచ్చేసి 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా అండి, టాప్ ఎండ్ వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. డ్రైవ్ అయిన వచ్చేసి ఓన్లీ 62,000 మాత్రమే డ్రైవ్ అయింది. షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇన్వాయిస్ ఓనర్తో ఉందండి అనమాట. వెహికల్ చూసుకుంటే కండిషన్ చాలా బాగుంది. ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్లో ఉందండి. ఇది ఆస్ట్రా కాబట్టి ఇందులో టోటల్ టాప్ మోడల్ ఎయిర్ బ్యాగ్స్, అలై వీల్స్ ఇవన్నీ టోటల్ అన్ని టాప్ ఫీచర్స్ అయితే ఉంటాయి ఇందులో కూడా. ఒకసారి మీరు చూసుకుంటే మీకు ప్రైస్ కూడా చూసుకుంటే చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుంది. కస్టమర్తో మాట్లాడుకుంటే
60,000 లేదంటే 5,70,000 5,70,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే మాట్లాడొచ్చండి. టొయోటా ఇథియోస్ వెహికల్ లివా పెట్రోల్ వెహికల్ అండి, మాన్యువల్ ట్రాన్స్మిషను. చాలామంది ఇథియోస్ లివా వెహికల్ చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు. ఇది చూసుకుంటే మనకి ఇంజన్ కూడా లైఫ్ దగ్గరలో 4 lakhs ఇంజన్ కూడా తిరుగుతుంది. వెహికల్ బాడీ బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. 2011 మోడల్ ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ అండి. ఇది ప్రైస్ కూడా చూసుకుంటే యాక్చువల్గా 340 అయితే కోట్ చేస్తున్నారు కస్టమరు. ఇది నెగోషియబుల్ ప్రైస్ అండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 2,80,000 లేదంటే 2,90,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే ప్రైస్ మాట్లాడచ్చు. షిఫ్ట్ వీడిఐ అండి, 2013 మోడల్ డీజిల్ వెహికల్ వీడిఐ. చాలామంది షిఫ్ట్లో డీజిల్ వెహికల్ చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ షోరూంలో బంద్ అయింది కాబట్టి ఇప్పుడు సెకండ్స్లో బాగా డిమాండ్ ఉంది వెహికల్కు. మైలేజ్ కూడా చూసుకుంటే 20-22 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎవ్రీ సర్వీస్కి వెళ్ళారంటే 3,000-4,000లో కంప్లీట్ అవుతుంది సర్వీస్ కూడా. చూసుకుంటే మనకు ప్రైస్ కూడా తక్కువ ప్రైస్లో ఉందండి. ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు, 450 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్. ఇది నెగోషియబుల్ ప్రైస్ అండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 3,80,000 లేదంటే 3,90,000 3,80,000 లేదంటే 3,90,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో అయితే మాట్లాడొచ్చండి. మారుతి వ్యాగనార్ వెహికల్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VXI వేరియంట్ అండి. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. డ్రైవ్ వచ్చేసి ఓన్లీ 60,000 మాత్రమే డ్రైవ్ అయింది. వ్యాగనార్ చూసుకుంటే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 3 lakhs నుంచి 320 బడ్జెట్లో మనం ఫైనల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ అయితే 360 అయితే కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు. కస్టమర్తో మాట్లాడుకుంటే 3 నుంచి 310, 320 బడ్జెట్లో కూడా మనం వచ్చేదానికి అవకాశం ఉంది. 2014 మోడల్ హుండాయ్ వర్నా ఫ్లూడిక్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చి SX ఆప్షనల్ అండి. SX ఆప్షనల్ అంటే టోటల్ టాప్ మోడల్ అనమాట. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్. మీకు అప్రాక్సిమేట్గా మైలేజ్ 18-20 దాకా మైలేజ్ హైవేలో ఇస్తుంది. సెడాన్ వెహికల్ లుక్ కూడా చాలా బాగుంటుంది, అఫిషియల్గా ఉంటుంది వెహికల్. 2014 మోడల్ SX డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. మీకు చూసుకుంటే ప్రైస్ కూడా కస్టమర్తో మాట్లాడుకుంటే 5,40,000 లేదంటే 5,50,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో అయితే మాట్లాడచ్చు అండి. 2014 మోడల్ 5,40,000 లేదంటే 5,50,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో ప్రైస్ అయితే మాట్లాడచ్చు. హోండా సిటీ అండి. చాలామంది కస్టమర్లు 2 lakhs బడ్జెట్లో లర్నింగ్ పర్పస్ గురించి కానీ తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ గురించి ఒక వెహికల్ లాంగ్ జర్నీకి అయినా సరే బాగుండాలి మాకు అనుకున్న వాళ్ళకైతే కానీ ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. మనకు ఈవెన్ లాంగ్ వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవెన్ 500-1,000 kilometers వెళ్ళినా కూడా మనకి ఇబ్బంది అయితే ఉండదు, ప్రాబ్లం అయితే ఎలాంటిది ఉండదు. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది, కొంచెం లగ్జరీగా కూడా ఉంటుంది వెహికల్. తక్కువ బడ్జెట్లో అరౌండ్ 2 lakhs 230 బడ్జెట్లో చూసే వాళ్ళకైతే హోండా సిటీ వెహికలే వస్తుందండి. మనకు చూసుకుంటే మోడల్ వచ్చేసి 2007 మోడల్. ఆల్రెడీ ఫిట్నెస్ కూడా చేయించారు వెహికల్. అంటే మనకు 5 years వరకు దీని వ్యాలిడిటీ కూడా ఫిట్నెస్ కూడా ఉందన్నమాట. ఇది అరౌండ్ 220-230 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే మాట్లాడచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇంకో హోండా సిటీ వెహికల్ ఉందండి. ఇది వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2008 మోడల్. ఇది కూడా ఆల్రెడీ ఫిట్నెస్ కూడా కస్టమర్ చేయించి మనకు పార్క్ అండ్ సీల్ పంపించారు. అరౌండ్ మనం ఇది చూసుకుంటే ఇందులో మనకు 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ ఇవైతే కామన్గా ఉంటాయి. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. లాంగ్ జర్నీకి ది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 250-260 బడ్జెట్లో కూడా ఇది సెల్లర్తో మాట్లాడచ్చు అండి. 2008 మోడల్. సెల్లర్తో మాట్లాడుకుంటే 2,50,000 లేదంటే 2,60,000 బడ్జెట్లో కూడా ఫైనల్ చేయొచ్చు ఈ వెహికల్. హోండా సిటీ వెహికల్ అండి. చాలామంది కస్టమర్లు డీజిల్ వెహికల్ కూడా అడుగుతున్నారు హోండా సిటీలో. చూసుకుంటే మన దగ్గర 3 vehicles అయితే అవైలబుల్ ఉన్నాయి డీజిల్ వెహికల్ హోండా సిటీ. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి VX వేరియంట్ అండి. VX అంటే ఇందులో టాప్ మోడల్ వెహికల్ అనమాట. VXలో అడిషనల్గా మనకు సన్ రూఫ్ వస్తుంది. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్. డ్రైవ్ అయిన కూడా ఓన్లీ 76,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా బాగుంది. ఇందులో మనకు వచ్చేసి ఇందులో మనకు ఫీచర్స్ వచ్చేసి 2 air bags, ఇన్బుల్ట్ స్టీరియో కంట్రోల్స్ వస్తాయి, అలై వీల్స్ వస్తుంది, ABS వస్తుంది, ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిర్రర్స్ వస్తాయి, పుష్ స్టార్ట్ బటన్ ఉంటుంది. సో ఇవన్నీ ఫీచర్లు అయితే ఇందులో ఉంటాయి హోండా సిటీలో. మనకు ఇది చూసుకుంటే మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి. 5,50,000 5,40,000 లేదంటే 5,50,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడచ్చు. ప్రజెంట్ అయితే 590 అయితే కోట్ చేస్తున్నారు, స్లైట్లీ నెగోషియబుల్ అంటున్నారు కస్టమర్. ఫైనల్గా ప్రైస్ వచ్చేసి 5,40,000 లేదంటే 5,50,000 అండి. 5,40,000 లేదంటే 5,50,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడచ్చు. హోండా అమేజ్ వెహికల్ అండి. చాలామంది ఈ వెహికల్ గురించి కూడా ఇప్పట్లో కస్టమర్లు చాలామంది అడుగుతున్నారు. సో మెయిన్ అడ్వాంటేజ్ అంటే మైలేజ్ అయితే చాలా బాగా ఇస్తుంది హోండా అమేజ్. సో కంపారిటివ్లీ హోండా సిటీతో కంపేర్ చేసుకుంటే మెయింటెనెన్స్ కూడా తక్కువనే ఉంటుంది, మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. డ్రైవ్ అయిన కూడా ఓన్లీ 75,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ జెన్యూన్ రీడింగ్ ఉందండి, షోరూమ్ ట్రాక్ ఉందండి. మోడల్ వచ్చేసి 2013 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషను. కస్టమర్తో మాట్లాడుకుంటే 3,70,000 లేదంటే 3,80,000 3,70,000 లేదంటే 3,80,000 బడ్జెట్లో కూడా
సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. హోండా అమేజ్ వెహికల్ ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. చాలామంది హోండా అమేజ్లో డీజిల్ వెహికల్ గురించి ఎక్కువ అడుగుతున్నారు కస్టమర్లు. మెయిన్ అడ్వాంటేజ్ అంటే 22-23 దాకా కూడా మైలేజ్ ఇస్తుంది. ఇది వచ్చేసి టోటల్ టాప్ మోడల్ అండి, విఎక్స్ అంటే విత్ అలై వీల్స్, ఎయిర్ బ్యాగ్స్, స్టీరింగ్ కంట్రోల్స్ ఇవన్నీ ఆల్ ఫీచర్లు అయితే వస్తాయి ఈ వెహికల్లో. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2015 మోడల్, డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ప్రైస్ కూడా చూసుకుంటే మీకు 480-490 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే మాట్లాడచ్చు. ప్రజెంట్ అయితే 550 అయితే కోట్ చేస్తున్నారు కస్టమర్. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందంటున్నారు. కస్టమర్తో మాట్లాడుకుంటే 4,80,000 లేదంటే 4,90,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వెహికల్ అండి. చాలామంది ఫోర్డ్లో వచ్చేసి ఈకోస్పోర్ట్ గురించి ఎక్కువ కస్టమర్లు అడుగుతుంటారు. గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సేఫ్టీ వైజ్గా ది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు ఈ వెహికల్ కూడా. ఫ్యూయల్లో మైలేజ్ వచ్చేసి 18-20 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. ఇది టోటల్ టాప్ మోడల్ అండి, టైటానియం టాప్ మోడల్ వెహికల్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 80,000 డ్రైవ్ అయిన వెహికల్. ఇది చూసుకుంటే ఇందులో మనకు టైటానియం ఆప్షనల్ వచ్చేసి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. ఫ్రంట్, మిడిల్, బ్యాక్ వచ్చేసి టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. పుష్ డాట్ బటన్ ఉంటుంది, అలై వీల్స్ ఉంటుంది, ఏబిఎస్ ఉంటుంది, ఇవన్నీ ఫీచర్లు అయితే ఉంటాయి. చూసుకుంటే ప్రైస్ కూడా కస్టమర్ అయితే తక్కువ కోట్ చేస్తున్నారండి. 6,50,000 అయితే కోట్ చేస్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ ఏం కాదు, నెగోషియబుల్ ప్రైస్. ఇక్కడ వెహికల్ చూసుకున్న తర్వాత, కండిషన్ చూసుకున్న తర్వాత డైరెక్ట్ సెల్లర్తో మాట్లాడచ్చు. మీకు అప్రాక్సిమేట్గా 570 లేదంటే 5,80,000 బడ్జెట్లో, 5,70,000 లేదంటే 5,80,000 బడ్జెట్ కూడా మనం సెల్లర్తో అయితే మాట్లాడే అవకాశం అయితే ఉందండి. స్కోడా ర్యాపిడ్ వెహికల్ అండి. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. స్కోడా ర్యాపిడ్ వచ్చేసి హైవేలో మీకు మైలేజ్ చూసుకుంటే 18-20 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. వెహికల్ చూసుకుంటే గుడ్ కండిషన్లో ఉందండి. ఇది మెరూన్ రెడ్ కలర్లో ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2012 మోడల్. చూసుకుంటే 3,50,000 లేదంటే 3,70,000, 3,50,000 నుంచి 3,70,000 బడ్జెట్లో మాట్లాడచ్చు. మారుతి సెలీరియో వెహికల్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి ZXi వేరియంట్ అనమాట. టోటల్ టాప్ మోడల్ వెహికల్. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. వెహికల్ చూసుకుంటే కండిషన్ చాలా బాగుంది. ప్రైస్ కూడా తక్కువ కోట్ చేస్తున్నారు, 390 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ అండి. కస్టమర్తో మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా 340 లేదంటే 3,50,000, 3,40,000 లేదంటే 3,50,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో అయితే మాట్లాడే అవకాశం అయితే ఉందండి. మారుతి బ్రిజా వెహికల్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2017 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ZDI వేరియంట్ అండి. ZDI అంటే టోటల్ టాప్ మోడల్ వెహికల్. అలై వీల్స్, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఫీచర్లు అయితే ఉంటాయి ఇందులో. చూసుకుంటే మనకు వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. డ్రైవర్ వచ్చేసి 80,000 డ్రైవ్ అయిన వెహికల్. ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా చూసుకుంటే స్క్రాచ్లెస్ అంటే ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది లేదు. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు కస్టమర్. ఫ్రంట్ అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిర్రర్స్ వచ్చేసి ఉంటాయి. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. 4 పవర్ విండోస్ ఉంటుంది, పవర్ స్టీరింగ్, ఏసీ ఇవన్నీ ఫీచర్లు అయితే ఉంటాయండి. సో వెహికల్ అయితే ప్రైస్ కూడా చూసుకుంటే చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తారు. 7,40,000, 7,40,000 లేదంటే 7,50,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడచ్చు. ప్రజెంట్ అయితే 780 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 7,40,000, 7,40,000 బడ్జెట్లో కూడా మనం మాట్లాడచ్చు. 2017 మోడల్ ZDI టాప్ ఎండ్ వెహికల్ అండి. మారుతి సెలీరియో వెహికల్ అండి. చాలామంది కస్టమర్లు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎక్కువ అడుగుతున్నారు సెలీరియోలో. సో మన దగ్గర అయితే సెలీరియో, గ్రాండ్ A10, పోలో, షిఫ్ట్ వీటిల్లో కూడా ఆటోమేటిక్ వెహికల్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఈ వెహికల్ అయితే 2014 మోడల్ పెట్రోల్ వెహికల్, ఆటోమేటిక్ వెహికల్ అండి. డ్రైవర్ వచ్చేసి 70,000 డ్రైవ్ అయిన వెహికల్. ప్రైస్ కూడా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే 330, 340, 3,30,000 లేదంటే 3,40,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. మారుతి ఎర్టిగా వెహికల్ అండి. చాలామంది కస్టమర్లు 7 సీటర్లో ఎర్టిగా వెహికల్ గురించి కూడా చాలామంది కస్టమర్లు అడుగుతున్నారు. మన దగ్గర అయితే 2013 మోడల్, 2019 మోడల్, 2015 మోడల్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది చూసుకుంటే ఈ మోడల్ వచ్చేసి 2013 మోడల్ ZXi అండి. ZXi అంటే టోటల్ టాప్ మోడల్ పెట్రోల్ వెహికల్ అండి. ఇది చూసుకుంటే మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ, అలై వీల్స్ కానీ ఇవన్నీ ఫీచర్లు అయితే ఇందులో ఉంటాయి మనకు. ఇది ప్రైస్ కూడా చూసుకుంటే 6 లక్షల బడ్జెట్లో కస్టమర్తో మాట్లాడచ్చు అండి. 6,50,000 అయితే కస్టమర్ కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ అంటున్నారు. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే 6 లక్షలు, 6,10,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడచ్చు అండి. మహేంద్ర TUV 300 వెహికల్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 మోడల్, 2016 మోడల్. ఇది ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఆటోమేటిక్ డీజిల్ వెహికల్. చాలామంది 7 సీటర్లో ఆటోమేటిక్లో తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా సూటబుల్ అని చెప్పొచ్చు. డ్రైవర్ కూడా వచ్చేసి 85,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ కండిషన్ చూసుకుంటే చాలా బాగుంది. 7 సీటర్ వెహికల్ అండి. TUV 300 7 సీటర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ప్రైస్ కస్టమర్తో మాట్లాడుకుంటే 6,50,000 లేదంటే 6,70,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడచ్చు. ప్రజెంట్ అయితే 690 అయితే కోట్ చేస్తున్నారు. ఇది నెగోషియబుల్ ప్రైస్ అండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 6,40,000 లేదంటే 6,50,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. మహేంద్ర XUV 500 అండి.
మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2012 మోడల్ W8 అండి. W8 అంటే టోటల్ టాప్ మోడల్ అనమాట. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇందులో. అరౌండ్ 6 lakhs బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2012 మోడల్ అండి. 2012 మోడల్ W8 వేరియంట్. ఇది ప్రైస్ కూడా కస్టమర్తో మాట్లాడుకుంటే ది బెస్ట్ ప్రైస్లో ఇస్తారు. 5,70,000 లేదంటే 5,80,000, 5,70,000 లేదంటే 5,80,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే మాట్లాడచ్చు అండి. 7 సీటర్ వెహికల్. రెనాల్ట్ డస్టర్ వెహికల్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2013 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి RXZ అనమాట. టోటల్ టాప్ మోడల్ అనమాట. ఇందులో మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ అలాయ్ వీల్స్ కానీ ఇవన్నీ ఫీచర్లు అయితే ఉంటాయి. ప్రైస్ కూడా చూసుకుంటే 470 కోడింగ్ చేస్తున్నారు. నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే 4 lakhs నుంచి 4,20,000, 4 లక్షల నుంచి 4,20,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. ఒకసారి ఇంటీరియర్ చూసుకుంటే మీకు RXZ కాబట్టి ఇందులో మనకు వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. టచ్ స్క్రీన్ వచ్చింది. మీకు బ్యాక్ కెమెరా ఉంటుంది, AC ఉంటుంది, పవర్ విండోస్ ఉంటుంది, పవర్ స్టీరింగ్ ఉంటాయి. వెహికల్ చూసుకుంటే నీట్ కండిషన్లో మెయింటైన్ చేశాడండి. వెహికల్ చాలా బాగుంది. ఇది గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కింద చాలా బాగుంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే బాగా ఎక్కువ ఉంటుంది. ఎక్కడన్నా పొలాలకు వెళ్ళాలన్నా కూడా మనకి ఈ వెహికల్ అయితే చాలా బెస్ట్గా యూజ్ అవుతుందండి. ఇది చూసుకుంటే మనకు చాలా బెస్ట్ ప్రైస్లో ఉంది. 4,10,000 లేదంటే 4,20,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే ప్రజెంట్ వెహికల్ అయితే మాట్లాడచ్చు అండి. హుండాయ్ క్రెటా వెహికల్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి SX ఆప్షనల్ అండి. SX ఆప్షనల్ అంటే టోటల్ టాప్ మోడల్ అనమాట. పుష్ డాట్ బటన్ కూడా ఉంటుంది. డ్రైవ్ అయిన వచ్చేసి 70,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి. చూసుకుంటే మనకు ప్రైస్ కూడా కోడింగ్ చేస్తున్నాడు. 9,50,000 అయితే ప్రజెంట్ అయితే కోడ్ చేస్తున్నారు కస్టమర్. ఇది నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. కస్టమర్తో మాట్లాడుకుంటే బార్గెన్ అవుతుంది. అప్రాక్సిమేట్గా మీకు 8,80,000 లేదంటే 8,90,000, 8,80,000 లేదంటే 8,90,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో అయితే ప్రైస్ మాట్లాడే అవకాశం అయితే ఉందండి. ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా చూసుకుంటే చాలా నీట్గా అయితే కస్టమర్ మెయింటైన్ చేశారు. మీకు వెహికల్ చూసుకుంటే టచ్ స్క్రీన్ ఉంది. మొత్తం టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి వెహికల్లో. ఫ్రంట్ 2, మిడిల్ 2, బ్యాక్ 2. పుష్ డాట్ బటన్ కూడా ఉంటుంది. టచ్ స్క్రీన్ ఉంది. ఆటోమేటిక్ AC క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయండి. 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, AC, ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ అండ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ ఫీచర్లు అయితే ఉంటాయండి. టోటల్ టాప్ మోడల్ కాబట్టి ఆల్ ఫీచర్స్ అయితే ఉంటాయి వెహికల్లో. మారుతి బ్రీజా వెహికల్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2020 మోడల్ అండి. 2020 మోడల్. డీజిల్ వెహికల్ ZDI ప్లస్ అండి. టోటల్ టాప్ మోడల్ వెహికల్. డ్రైవర్ వచ్చేసి ఓన్లీ 85,000 జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. ఇది చూసుకుంటే మనకు డీజిల్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ షోరూంలో ఇప్పుడు బంద్ అయిందండి. సో అందుకు బ్రీజాకు డీజిల్ వెహికల్ ఫుల్ డిమాండ్ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది. మైలేజ్ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అరౌండ్ 18 to 20 దాకా మైలేజ్ కూడా ఇస్తుంది. SUVలో ది బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. ఇది చూసుకుంటే ప్రైస్ కూడా కస్టమర్తో మాట్లాడుకుంటే ఇది 8,80,000 లేదంటే 8,90,000, 8,80,000 లేదంటే 8,90,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో అయితే మాట్లాడచ్చు అండి. ZDI ప్లస్ అండి. అంటే మనకు పుష్ డాట్ బటన్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, స్టీరియో కంట్రోల్స్ వస్తాయి, అలాయ్ వీల్స్ ఉంటుంది, ABS ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది, సెన్సార్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఈ వెహికల్లో ZDI ప్లస్లో అయితే ఇవన్నీ ఫీచర్లు అయితే ఉంటాయండి. సో ఇది మనకు ప్రైస్ కూడా చూసుకుంటే 8,80,000 బడ్జెట్లో కూడా సెల్లర్తో మాట్లాడచ్చు. 2020 మోడల్ బండి, 2020 మోడల్ బండి. వోల్క్స్వ్యాగన్ పోలో వెహికల్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి హైలైన్ అండి. హైలైన్ టోటల్ టాప్ మోడల్ వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. ఇది చూసుకుంటే మనకు విత్ అలాయ్ వీల్స్ కూడా చూడండి. ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది. ఇది చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2018 మోడల్ హైలైన్ పెట్రోల్ వెహికల్ అండి. మీకు ప్రైస్ కూడా చూసుకుంటే కస్టమర్తో మాట్లాడుకుంటే 6,50,000 నుంచి 6,80,000 అండి. 6,50,000 నుంచి 6,80,000 బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో అయితే మాట్లాడచ్చు. 2018 మోడల్ అండి. వోల్క్స్వ్యాగన్ పోలో వెహికల్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి కంఫర్ట్ లైన్ అండి. కంఫర్ట్ లైన్ అంటే మిడ్ వేరియంట్ వెహికల్ అనమాట. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఓన్లీ 75,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ చూసుకుంటే కండిషన్ చాలా బాగుంది. మనకు డీజిల్ వెహికల్ కాబట్టి హైవేలో మనకు మైలేజ్ చూసుకుంటే 18 to 20 దాకా మైలేజ్ వస్తుంది. సేఫ్టీ వైజ్గా మనకి ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రైస్ కూడా కస్టమర్తో మాట్లాడుకుంటే 5,50,000, 5,60,000, 5,50,000, 5,40,000, 540 లేదంటే 5,50,000 బడ్జెట్లో కూడా మనం సెల్లర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి. చూసారు కదండి వీడియో. సో అన్ని వెహికల్స్ కవర్ చేయలేం కాబట్టి సెలెక్టెడ్గా కొన్ని కార్స్ అంటే 20-25 దాకా కార్స్ అయితే రివ్యూ చేయడం జరిగింది. సో ఇవే కాకుండా మన దగ్గర అరౌండ్ 400 కార్స్ అయితే లైవ్ స్టాక్ ఎనీ టైం మన దగ్గర పార్క్ అండ్ సేల్ అయితే కార్స్ అయితే అవైలబుల్లో ఉంటాయండి. సో మీకు ఏదైనా సరే వెహికల్ గురించి ఎంక్వైరీ ఉన్నా లేదంటే ఏదైనా వెహికల్ గురించి పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళు నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. కింద నెంబర్ కాల్ చేయండి. నా కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 9951152399 అండి. అగైన్ ఐమ్ టెల్లింగ్ 9951152399 అండి. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి. మీకు ఏదైనా సరే లొకేషన్ కూడా తెలియకపోతే నా నెంబర్ కాల్ చేయండి. మీకు లొకేషన్ అండ్ విజిటింగ్ కార్డు కూడా నేను పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా అండి మన యూర్ కార్ వారి దగ్గర ఉన్న వాళ్ళ కార్స్ అయితే
చాలా కలెక్షన్ ఉందండి వీళ్ళ దగ్గర అయితే. చాలా బ్రాండ్ లగ్జరీ కార్లు అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. చూసారుగా చాలా బాగున్నాయి వెహికల్స్ అయితే. ఒకసారి అయితే మీరు సైట్ విజిట్ చేయండి. మీకు బడ్జెట్లో కార్లు అయితే వీళ్ళ దగ్గర దొరికితే వాళ్ళ నెంబర్ అక్కడ మనకు డిస్ప్లే మీద స్క్రోల్ అవుతుంది, చూడండి, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, సైట్ విజిట్ అయితే చేయండి. మరొక ఎపిసోడ్తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి స్పీడ్ వీల్స్.